లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న ఒకే ఒక పేరు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. గత కొంతకాలంగా మౌనంగా ఉంటూ తన సినిమాలకే దృష్టి పెట్టిన తారక్ ఇప్పుడు సొంతంగా రాజకీయ పార్టీ పెడుతున్నారన్న వార్త రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ ఊహించని పరిణామం అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి, ఇటు ఆ పార్టీ భవిష్యత్ వారసుడిగా భావిస్తున్న నారా లోకేష్కి చావుదెబ్బ లాంటిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ. ఆ పార్టీకి అసలైన వారసుడు ఎవరనే చర్చ కార్యకర్తల్లో ఎప్పటి నుంచో ఉంది. అయితే చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్ను ప్రమోట్ చేస్తున్న విధానం పట్ల నందమూరి అభిమానులు, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫాలోవర్స్ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఒకవేళ తారక్ కనుక సొంత పార్టీ ప్రకటిస్తే టీడీపీలోని మెజార్టీ కేడర్ ఆయన వైపు వెళ్లే అవకాశం మెండుగా ఉంటుంది. ఇది టీడీపీ పునాదులనే కదిల్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించలేని పాత తరం నేతలు, యువత ఇప్పుడు ఒక బలమైన ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. అచ్చం తన తాతగారిని తలపించే రూపం, గంభీరమైన కంఠం, అద్భుతమైన వాగ్దాటి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగం ప్రవేశం చేస్తే అది లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు పెద్ద అడ్డంకిగా మారనుంది. ఇప్పటి వరకు లోకేష్ ఎదుగుదల కోసం చంద్రబాబు చేసిన ప్రతి అడుగు ఇప్పుడు తారక్ రాకతో వృధా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ ఓటు బ్యాంకుపై జూనియర్ ఎన్టీఆర్ పార్టీ నేరుగా దెబ్బ కొడుతుందని స్పష్టమవుతుంది. కమ్మ సామాజిక వర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు తారక్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు చాణక్యం కూడా తారక్ క్రేజ్ ముందు పని చేయకపోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నందమూరి వారసత్వాన్ని లోకేష్ కంటే జూనియర్ ఎన్టీఆరే బాగా కొనసాగించగలరని ప్రజలు నమ్ముతున్నారు. ఈ పరిణామం చంద్రబాబుకి నిద్రలేని రాత్రులను మిగిల్చే అవకాశం ఉంది. ఒకవైపు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన పడుతున్న కష్టమంతా తారక్ ఎంట్రీతో గందరగోళంలో పడుతుంది. లోకేష్ తన పాదయాత్రలు, కార్యక్రమాల ద్వారా సాధించిన గుర్తింపు కంటే తారక్ కేవలం ఒక ప్రకటనతో సాధించే మైలేజ్ ఎంతో ఎక్కువగా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ కనుక మేనిఫెస్టో ప్రకటించి రంగంలోకి దిగితే టీడీపీ ఉనికి ప్రశ్నార్థకం కావచ్చు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ అనేది కేవలం ఒక వార్త మాత్రమే కాదు, అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను తుఫానుకు సంకేతం. ఈ తుఫాన్లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తన అస్త్రాన్ని ఎలా కాపాడుకుంటారో చూడాలి. తారక్ తీసుకునే ప్రతి అడుగు ఇప్పుడు టీడీపీ భావిత్వాన్ని శాసించేలా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.